ప్రైజ్లడండి. ఈరోజు మాట్లాడేవారండి. మీ అందరికి నా వందనాలు. ఓసన్న దావీదు తనయ, ఓసన్న ఓసన్న యూదులు రాజా, ఓసన్న ఎసన్న దావీదు తనయ, ఓసన్న ఓసన్న యూదుల రాజా, ఓసన్న 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 దావీదు తనయ, ఓసన్న ఓసన్న యూదుల రాజా, ఓసన్న. ఈ దినం మట్టలాదివారం అండి. సియోను కుమారి సంతోషించు, నీ రాజు ఎవరు రాజు అయినా మన రాజు అయినా. జకరయ్య 9:9 ఉంటుందండి ఈ మాట. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చుచున్నాను అంటున్నాడు. ఆయనలో ఏమి గుణగణాలు ఉన్నాయంటే ఆయనలో నీతి, రక్షణ, దీనత్వం ఉంది. ఆ తగ్గింపు జీవితంతో మనల్ని ఆయన ఆశీర్వదించడానికి మన యొద్దకు వచ్చుచున్న మన నజరేయుడైన యేసు, యూదులకు రాజైన యేసు ఆయన యెరికో నుండి యెరూషలేము ప్రార్థనా మందిరంలోనికి ఊరేగింపులతో ఉత్సాహంతో దేవుడు యెరూషలేము ఆలయానికి వెళ్ళాడండి. మరి ఈ దినం మనం ఇంటి మట్టల ఆదివారం గురించి 2 మాటలు చెప్పుకున్నాం కాబట్టి ఈ దినం చిన్న వాగ్దానం మనం చూసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ఈ రాజు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఏమనంటే, తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ దినం ప్రమాణం చేసేలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మరి దేవుడు ఇచ్చిన మాట ఆయన నెరవేర్చగలిగిన దేవుడు కాబట్టి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను మరి విస్తరింపజేస్తానని దేవుడు చెప్తున్నాడండి. మరి ఎట్టి మాటలతో మనం ప్రార్థన చేద్దామా? ప్రభువు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. ఎత్తబడే గుంపుల్లో మనం ఉండటానికి సిద్ధపడండి. ఈ రాజు నీ రాజు కాదు, మన రాజు, అందరికి రాజు, ప్రపంచాలకే రాజులకు రాజు అయిన మన యేసయ్య. ఈయనలోనే రక్షణ ఉంది, ఈయనలోనే మరి దీనత్వం ఉంది, ఈయనలోనే నీతి ఉంది. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కళ్ళు మూసుకొని. స్తోత్రములు ప్రభువా యేసయ్య. ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి వాళ్ళ హృదయంలో నీరు గట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.